మొత్తం జామ్ అయింది. ఒకటి డ్రైనేజ్ లైన్కి, ఒకటి వాటర్ లైన్కి, ఒకటి స్తంభానికి. ఈ 3 లెటర్లు ఇమ్మీడియట్గా ఇవాళ రెడీ చేసి, మరి ఏ లెటర్ మీద రెడీ చేస్తారో రెడీ చేయాలి. చైర్మన్ గారు ఎండాల్సిన దాంట్లో ఎండాల్సి చేసేసి వాళ్ళకి మనమే పోదాం. నేను వస్తాను, మేము వస్తాం పోయి వాళ్ళకి పర్సనల్గా పోయి ఇచ్చేసుకుందాం. అది మీ నుంచి అన్ని ఇవి నైట్లో ఉన్నాయి. ఆ కోణం నుంచి ఈ కోణం చేయాల్సిందే. వెళ్ళండి అమ్మ, అక్కడ అమ్మ వెళ్ళండి. ఇక్కడ నుంచి డౌన్ అన్న, ఇక్కడ నుంచి హద్దు లాస్ట్, ఇక్కడ నుంచి హెడ్ డౌన్, ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ డౌన్. అలా బండి వచ్చి జోన్కి లేదన్నా మళ్ళీ తిరిగి మళ్ళీ ఇంటికి పోవాలి. మెట్లు కాకుండా లోపే చేయాలి. అదే నేనేమంటున్నాంటన్నా, ఇప్పుడు రోడ్లు ఇస్తున్నారు, డ్రైనేజ్. నేను ఇప్పుడు లొకేషన్ పెడతా, నువ్వు నాకు చేయాల్సింది ఏంటంటే ఖాళీ మెజర్మెంట్ ఇవి నాకు అంతే. మెజర్మెంట్ ఇచ్చి ఆ ఫైల్ నెంబర్ ఇవి నాకు అంతే. డ్రైనేజు వాటర్ 2 ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, నీకు లొకేషన్ ఎగ్జాక్ట్లీ ఏ గల్లీ అవుతున్నా ఆ లొకేషన్ గల్లీ పెడుతున్నా. నీకు గల్లీ పెట్టి కన్సర్న్ నెంబర్ ఇస్తా. నువ్వు వచ్చి ఖాళీ మెజర్మెంట్ చేసి నాకు ఆ ఫైల్ నెంబర్ ఇస్తే చాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇది చాలా సార్లు చెప్తాం, వదిలేస్తాం. రెగ్యులర్గా ఫాలోఅప్ చేయాలి, రెగ్యులర్గా చెప్పాలి. ఎందుకంటే వెల్కమ్ టు జేబీఎం న్యూస్. ఇవాళ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ గారు మన ఇజ్జత్ నగర్ వీకర్ సెక్షన్ కాలనీ సందర్శించడానికి రావడం జరిగింది. ఇక్కడ బస్సు సమస్యల పైన చూడడం జరిగింది, పరిశీలిస్తున్నారు. కనుక ఇక్కడ ఏంటంటే డ్రైనేజీ చిన్న వర్షానికే డ్రైనేజీ పొంగి పొర్లుతుండడం వలన, ఇంకోటి డ్రైనేజీ ఉన్న మెయిన్ హోల్లో ఉన్న మట్టి తీసి అట్లే కుప్పలుగా పెడుతున్నారని చెప్పి ఇక్కడ నుంచి కంప్లైంట్ పోవడం వలన ఇక్కడ నుంచి పరిశీలించడానికి జరిగింది. అలాగే దాంట్లో భాగంగా సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, అలాగే ఏఐటీసీ జిల్లా కార్యదర్శి చందు యాదవ్ గారు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే బస్సు సమస్యలపైన ఏమవుతుందంటే, ఎక్కువ ఇది గుట్ట అంటే ఒక బండకు సంబంధించింది. దీనిపైన ఏమవుతుందంటే, మన వాటర్ పైపులు రాళ్ళ మీదనే వేయడం వలన అక్కడ వెహికల్స్ వెళ్తుంటే అది పైపులు అణిగిపోయి వాటర్ రాకపోవడం జరుగుతుంది. కనుక ప్రతి దానిపైన లైట్ల మీద అనుకొని డ్రైనేజ్ పైన, వాటర్ పైన పరిశీలించడానికి వచ్చిన ఎర్రగుడ్ల శ్రీనివాస్ గారికి మా జేబీఎం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.